సో ఇక్కడ మనకి థర్డ్ పార్టీ డిప్రెషన్లో ఉన్న మీ పర్సన్ బయటికి రావడానికి చాలా టైం అయితే పడుతుంది మనకి. ఎందుకంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీలో ఉన్నప్పుడు చాలా కొంతమంది ఎలా ఉన్నారంటే, కొంతమంది చిన్న ఏజ్ నుంచి ఉన్నారు ఈ రిలేషన్లో. చిన్న ఏజ్ అంటే 20+ నుంచి ఉన్నారు. సో అలాంటప్పుడు కొంచెం ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అని అంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే అది స్ట్రాంగ్ బాండ్ అనుకున్నారు, కానీ అది ఒక డైలమాలో ఉన్నారు ఇన్ని రోజులు అని తర్వాత తెలుసుకున్నారు. ఓకే, ఇది 4 ఆఫ్ కప్స్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. మెడిటేషన్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్కి ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ అయినా కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ ఆ స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది, అక్కడేం లేదు ఇంకా. బట్ అయినా కూడా ఇంకా ఏదో అటాచ్ అయ్యి ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ డిస్కనెక్టెడ్. అది ఆ స్టోరీ కంప్లీట్ అయిపోయింది అన్న విషయంలోంచి బయటికి రావాలంటేనే టైం పడుతుంది మీ పర్సన్కి. సో అది అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే మీరు రిలేట్ అయి ఉన్నారో మీ పర్సన్కి, ఒక థర్డ్ పార్టీతో కాకుండా ఇద్దరితో, సో ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో అండ్ కలెక్టివ్ కూడా ఆ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నారు ఇంకా. బట్ ఆ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని చీట్ చేసి థర్డ్ పార్టీ కావాలి అని వెళ్ళిన వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు ఇంకా మీ రిలేషన్షిప్ని ఇంకా సెక్యూర్ రిలేషన్షిప్గానే ఉంచారు. అంటే మీ విషయాలు ఏమీ మర్చిపోలేదు, బట్ థర్డ్ పార్టీతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది మీ పర్సన్కి. విష్ ఫుల్ఫిల్మెంట్. ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఏంటంటే, ఇక్కడ ఇదొక బ్లిస్ఫుల్ కార్డ్, ఫ్యామిలీ కార్డ్ అండ్ డ్రీమ్ కమ్ ట్రూ కార్డ్ అనమాట. ఇది మీరు ఏదైతే డ్రీమ్స్ చూస్తున్నారో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ట్రూ అవ్వబోతున్నాయి, నిజం అవ్వబోతున్నాయి మీ కలలన్నీ. ఫ్యామిలీ కార్డ్, అది మ్యారేజ్ కార్డ్ కూడా అంటారు. డివైన్ లవ్ మీది అండ్ మీ పర్సన్ది, ఇదొక డివైన్ లవ్. 10 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. ఈ క్వీన్ ఆఫ్ కప్స్ కొంతమంది అది కూడా థర్డ్ పార్టీ ఎనర్జీగానే చెప్తూ ఉంటారు. కొంతమంది విషయంలో అది కరెక్ట్. ఇక్కడ మీ పర్సన్ విషయంలో కూడా అది కరెక్టే. మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారో ఆ పర్సన్ ఒక ఎలా చెప్పాలంటే ఇండిపెండెంట్ కాదు, బట్ ఒక కమాండింగ్ పర్సన్ అనమాట ఆ థర్డ్ పార్టీ. Ten of Swords, రిలేషన్షిప్ ఫెయిల్యూర్, చీటింగ్, పెయిన్ఫుల్ ఎండింగ్స్. పెయిన్ఫుల్ ఎండింగ్స్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, థర్డ్ పార్టీ రిలేటెడ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఎండ్ అయింది. అది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మీ పర్సన్కి. సో ప్రజెంట్ అట్లా కొలాప్స్ అయిపోయి ఉన్నారు. ఆ చీటింగ్ ఇంకా తట్టుకోలేకపోతున్నారు. పదే పదే గుర్తు చేసుకొని అసలు నా లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచనలో పడ్డారు. సో మీ పర్సన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంది, చూస్తున్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి అని హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇక్కడ గివింగ్ అండ్ టేకింగ్ ఆఫ్ మనీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ. మేబీ మీ పర్సన్ మీకు ఇవ్వచ్చు, లేదా మీరు మీ పర్సన్కి ఇవ్వచ్చు మనీ. సో అలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో నడుస్తున్నాయి. మీ పర్సన్కి ఒక పెద్ద మేజర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది మీ పర్సన్కి. ఓకే, ది డెవిల్ కార్డ్. ఇది క్యాప్రికాన్ ఎనర్జీ, అంటే మకర రాశి ఎనర్జీ. ఇది డెవిల్ కార్డ్. ఈ డెవిల్ కార్డ్ మన రీడింగ్లో వచ్చింది అని అంటే ఇదొక ఎడిక్షన్ కార్డ్ అని చెప్పొచ్చు.
లస్ట్ఫుల్ ఎనర్జీ ఉంది మీ పర్సన్కి, మీ పైన లస్ట్ఫుల్ డిజైర్స్ ఏవో ఉన్నాయి మీ పర్సన్కి అని చెప్పొచ్చు. అండ్ ఇదొక చాలా డేంజరస్ ఎనర్జీస్ క్రియేట్ చేసే కార్డ్ అనమాట. అంటే ఒక హెవీలీ డ్రింకింగ్, హెవీలీ స్మోకింగ్, హెవీలీ ఈటింగ్, అలాంటి ఎడిక్షన్స్ ఉంటాయి కొంచెం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం అసలు మీ పర్సన్ దగ్గర ఇలాంటి ఐడియాస్ ఉన్నాయి మైండ్లో అని. అలాంటి ఇవి కూడా ఉంటాయి. సెక్షువల్ ఎడిక్షన్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో. ఏస్ ఆఫ్ వాండ్స్, ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ ఏదో ఒక న్యూ ఆపర్చునిటీ రాబోతుంది మీకు. న్యూ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారు. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి, సింహరాశి అండ్ ధనుష్ రాశి. న్యూ బిగినింగ్స్ చూస్తారు త్వరలో మీరు. ఓకే, సన్ కార్డ్, ఆల్ ఈజ్ వెల్ కార్డ్ అనమాట. మీకు ఎక్కడికి వెళ్ళినా, ఏది స్టార్ట్ చేసినా, మీ రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నా అంత సక్సెస్సే చూస్తారు మీరు త్వరలో. ఓకే, ఇది కూడా మనకి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీయే కనిపిస్తుంది. మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి. ఇది కుంభరాశి, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, 5 ఆఫ్ సోర్డ్స్. అగైన్ థర్డ్ పార్టీ కార్డ్ అయితే వస్తుంది ఇక్కడ. పదే మనకి థర్డ్ పార్టీ కార్డ్స్ వస్తున్నాయి వాళ్ళ. కాన్ఫ్లిక్ట్ ఏదో కనిపిస్తుంది, అబ్యూజివ్ రిలేషన్షిప్స్. ఇది స్నీకీనెస్ అనమాట. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అంటే స్నీకీనెస్ అడ్డుపడుతుంది మీ పర్సన్కి అక్కడ. డిఫీటెడ్ ఎనర్జీ, అది మీ పర్సన్ని దారుణంగా చీట్ చేశారు థర్డ్ పార్టీ. ఓకే, జడ్జ్మెంట్, యూనివర్స్ మీకు జడ్జ్మెంట్ కార్డు పంపించింది అని అంటే మీకు త్వరలో జడ్జ్మెంట్ అయితే జరగబోతుంది మీ రిలేషన్షిప్కి. అండ్ మీ పర్సన్ని మీరు ఫర్గివ్ చేస్తారు అండ్ మీ లైఫ్లోకి మళ్ళీ రానిస్తారు. ఒక న్యూ ఫేస్ అయితే చూస్తారు మీ లైఫ్లో. ఓకే, అవేకనింగ్ జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్కి. సో త్వరలో మీ దగ్గరికి వస్తారు. మీ రిలేషన్షిప్ కరెక్ట్ రిలేషన్షిప్ అని అనుకుని వస్తారు. అక్కడ పెయిన్ఫుల్ ఎండింగ్స్, అగైన్ పెయిన్ఫుల్ ఎండింగ్స్, రిలేషన్షిప్ ఎండింగ్. 6 ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటి అని అంటే మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే థర్డ్ పార్టీ. ఓకే, సో ఇక్కడ డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది అసలు కన్ఫర్మ్ చేద్దాం. డెవిల్ కార్డ్ ఫర్ కలెక్టివ్. వై ఈజ్ డెవిల్ కార్డ్ హియర్? డెవిల్ కార్డ్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. మీకు ఒక క్లారిటీ ఏదో ఇస్తారు. అది పాజిటివ్ అవనివ్వండి, నెగిటివ్ అవనివ్వండి, బట్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ పోలీస్ ఆఫీసర్, సివిల్ సర్వీసెస్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అండ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ అనమాట, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ పర్సనాలిటీ. మనకి ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇద్దరు వచ్చారు. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ తులారాశి, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. సో అగైన్ ఈ కపుల్ వచ్చారు మనకి. సో అగైన్ యూనివర్స్ మీకు చెప్తుంది మీ రిలేషన్షిప్ ఒక స్ట్రాంగ్ రిలేషన్. ఇక్కడ మీ పర్సన్ అని చెప్తున్నాను కదా, మీ పర్సన్, దట్ పర్సన్ మీ లాస్ట్ సోల్మేట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. మీ లైఫ్కి ఇతనే ఆర్ ఈవిడ, హీ ఆర్ షీ సోల్మేట్ అనమాట. మీ లైఫ్కి లాస్ట్ సోల్మేట్, ఇంకెవరు రారు మీ లైఫ్లోకి. మూన్ కార్డ్ అగైన్ థర్డ్. సో ఈ మూన్ కార్డ్ కూడా మనకి స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మీనరాశిలోకే వస్తుంది. ఇదేంటంటే ఇల్యూజన్స్ చూస్తున్నారు మీ పర్సన్ ఆర్ మీరు. యాంగ్జైటీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మిస్టరీ డ్రీమ్స్, అంటే కొన్నేవో డ్రీమ్స్ కనిపిస్తాయి మీకు. ఆ డ్రీమ్సే నిజమవుతాయి నియర్ ఫ్యూచర్లో. ఓకే, సో అది కూడా చూసుకోండి. చాలామందికి అలా జరుగుతుంది, కొంతమందికి జరగదు, కొంతమందికి జరుగుతుంది.
అదొక డిప్రెషన్ కార్డ్ అనమాట, మూన్ కార్డ్. అండ్ ద డెక్ ఎంప్రెస్ ఎనర్జీ, మీరు ఎంప్రెస్ ఎనర్జీస్లో ఉన్నారు. ఓకే, ఎంప్రెస్ ఎనర్జీస్ అంటే తెలుసు మీకు, అది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, అబండెన్స్, ఇండిపెండెంట్, నర్చరింగ్, కేరింగ్, ఫెమినిన్ ఎనర్జీ అది. ఓకే, అది మనకి ఇక్కడ రీడింగ్ చూసే వాళ్ళలో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది మీకు. అండ్ ఇక్కడ చాలామంది విషయంలో ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆ ఏజ్ డిఫరెన్స్ కన్సిడర్ చేసి కొన్ని రిలేషన్షిప్స్ అయితే ఫెయిల్ అవుతున్నాయి. ఓకే, అది కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఒక మేజర్ ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. 5 of Pentacles and 1 third party ఇష్యూ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. సో అందుకే మీ దగ్గరికి రావాలని ఎంత ట్రై చేసినా కూడా రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే అదనమాట. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా రారా చూద్దాం. అండ్ అగైన్ ఎంప్రెస్ ఎనర్జీ. ఇక్కడ మనకి రీడింగ్ చూస్తున్న వాళ్ళలో కొంతమంది లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కనిపిస్తున్నారు మనకి. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇక్కడ నర్చరింగ్, కేరింగ్, ప్యాంపరింగ్, మదర్లీ లవ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. అది మీ ఎనర్జీస్, లేడీస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ అవి. 10 of Swords ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ ప్రజెంట్. ఈ 10 of Swords ఎనర్జీలో మీకు ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంకొక కార్డ్ కూడా వచ్చింది, 10 of Swords. సో థర్డ్ పార్టీతో బాగా చీటింగ్కి గురైన తర్వాత మీ పర్సన్ అసలు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే అది ఆ డిప్రెషన్ అంత తొందరగా వదలట్లేదు అసలు మీ పర్సన్ని. సో ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలామంది ఆల్కహాలిక్ అయిపోయారు, కొంతమంది ఎడిక్షన్స్లోకి వెళ్ళిపోయారు. అండ్ అది ఎలా అయిపోయిందంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా బిజీగా ఉంటే ఇలాంటి ఆలోచనలు రావు అని ఎప్పుడు చూసినా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. మీ పర్సన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, అది మిథున రాశి, 10 of Swords, ఎంపరర్ అండ్ ఎంప్రెస్. మీ పర్సన్ మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు 100% ఇక్కడ. సో దిస్ ఎంప్రెస్ అండ్ ఎంపరర్ త్వరలో కలవబోతున్నారు. అగైన్ ఇందాక మనకి కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, ఇప్పుడు ఎంపరర్ అండ్ ఎంప్రెస్, 2 కపుల్ కార్డ్స్. సో త్వరలో రీయూనియన్స్ అయితే అవ్వబోతున్నాయని చెప్తుంది యూనివర్స్. బట్ ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ ఇలా మీ బ్రైట్గా మారిపోబోతుంది మీ లైఫ్ అంతా కూడా. మీరు ఏదైతే డిఫికల్ట్ సైకిల్ అయితే చూస్తున్నారో అదంతా ఎండ్ అవ్వబోతుంది అండ్ న్యూ సైకిల్ అయితే రాబోతుంది, స్టార్ట్ అవ్వబోతుంది అని యూనివర్స్ మీకు ఇస్తున్న సిగ్నల్ అదే. 5 of Swords మీ పర్సన్ ఎనర్జీ, ఇది హెడేక్. 6 of Wands విక్టరీ. ఇది రిలేషన్షిప్ వైజ్ విక్టరీ అవ్వచ్చు, లేదా మీ జాబ్ ఆర్ కెరీర్ ఏదైతే అది దాంట్లో విక్టరీ రావచ్చు, పబ్లిక్ రికగ్నిషన్ రావచ్చు, శాలరీ హైక్ అవ్వచ్చు. అలాంటి విక్టరీస్ అన్నీ చూస్తారు మీరు మీ లైఫ్లో. జస్టిస్ కార్డ్, మ్యారేజ్ కార్డ్. అగైన్ యూనివర్స్ మీకు జస్టిస్ చేయాలని డిసైడ్ అయింది. సో ఇక్కడ మీ రిలేషన్షిప్కి జస్టిస్ అయితే జరగబోతుంది. లవర్స్ కార్డ్, జస్టిస్ అనేసరికి లవర్స్ కార్డ్ రెడీగా ఉంది మన రీడింగ్లో. సో ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. ఓకే, సో ఇక్కడ త్వరలోనే రీయూనియన్స్ అండ్
మ్యారేజెస్ కూడా అవ్వబోతున్నాయి ఇక్కడ మనకి. ఎవరైతే డివోర్స్ తీసుకుని ఉన్నారో వాళ్ళు కూడా కలవబోతున్నారు నెక్స్ట్ ఈ సెప్టెంబర్ 18th, అరౌండ్ సెప్టెంబర్ 18th ఐ థింక్ అది ఫుల్ మూన్ డే అనుకుంటున్నాను ఈ మంత్, సెప్టెంబర్ 18th. ఆ టైంలో మీకు ఇక్కడ తప్పకుండా రీయూనియన్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ సెట్ అవుతాయి. డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళకి డివోర్స్ వెనక్కి తీసుకుంటారు, వాళ్ళు కూడా కలిసి ఉంటారు. మీ పర్సన్ ఇలా మీ వైపు రాబోతున్నారు. ఓకే, చారియట్ మీ వైపు రాబోతుంది. మేబీ డైరెక్ట్గా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి కలవచ్చు, లేదా మెసేజ్ ఆర్ కాల్స్ చేయొచ్చు స్టార్టింగ్లో. అండ్ అగైన్ మీ రిలేషన్షిప్కి ఒక న్యూ బిగినింగ్ ఇవ్వాలి అని చూస్తున్నారు. అటు మీ పర్సన్ అండ్ మీరు ఇద్దరు ఒకటే ఆలోచనలో ఉన్నారు ఆ విషయానికి వస్తే. అండ్ బట్ మీ పర్సన్ ఎందుకు రావట్లేదు అని అంటే, కొంతమంది విషయంలో ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. మీరేమో కొంచెం హై లెవెల్లో ఉంటారు, బట్ మీ పర్సన్ కొంచెం స్టెబిలిటీ లేని పర్సన్. మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. సో ఆ స్టెబిలిటీ వచ్చే వరకు కూడా వెయిట్ చేద్దామని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ 3 of Swords, థర్డ్ పార్టీ ఇచ్చిన హార్ట్ బ్రేక్ అది. 3 of Wands, మూవింగ్ ఫార్వర్డ్. మీ పర్సన్ మీ వైపు రావడానికి డిసైడ్ అయ్యారు. థర్డ్ పార్టీని వదిలించుకొని మీ వైపు రావాలి అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉన్నారు. ద మెజిషియన్ కార్డ్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ. అండ్ 7 of Pentacles, 7 of Pentacles, సేవింగ్ మనీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఒక పెద్ద మేజర్ ఇష్యూ అయిపోయింది మీ పర్సన్కి. సో మనకి చాలా ఫైనాన్షియల్ కార్డ్స్ అయితే వస్తాయి ఎప్పుడు మన రీడింగ్లో. అందుకే ఇది స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ కార్డ్. మీ పర్సన్కి అది లేదు, అది లేకనే ముందుకు రాలేకపోతున్నారు. సో 8 of Swords, హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. హీలింగ్ జరుగుతుంది ప్రజెంట్, హీలింగ్ జర్నీలో ఉన్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. థర్డ్ పార్టీ కంట్రోలింగ్లో ఉన్నారు చాలామంది పర్సన్స్ అయితే. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, నర్చరింగ్, కేరింగ్, ఎమోషనల్ ఎనర్జీ. ఇది మీ ఎనర్జీస్. స్ట్రాంగ్ ఓపెన్ కమ్యూనికేషన్ అయితే జరిగితే బెటర్ మీ ఇద్దరి మధ్య అని చెప్తుంది యూనివర్స్ మనకి ఇక్కడ. ఆ కమ్యూనికేషన్ లేకపోతే మీరు ఏ విషయం కూడా హ్యాండిల్ చేయలేరు. అండ్ ఏ విషయం కూడా మీరు దానికి ఒక సొల్యూషన్ తీసుకురాలేరు. కాబట్టి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బట్ మీ పర్సన్కి థ్రోట్ చక్ర బ్లాక్ అయి ఉంది, హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉంది. సో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, బట్ ఇంకా సరిగా చెప్పడం లేదు, సరిగా ముందుకు రాలేకపోతున్నారు, ఏ విషయం డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. 7 of Cups, మేనిఫెస్టేషన్, న్యూ బిగినింగ్ అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ. మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. అండ్ మీ పర్సన్ మీతో కలిసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, సో రీడింగ్ చాలా క్లారిటీ వస్తుంది మనకి ఇక్కడ. అగైన్ 10 of Pentacles, ఫ్యామిలీ కార్డ్, మ్యారేజ్ కార్డ్. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్. ఒక న్యూ లవ్ అయితే రాబోతుంది మీ లైఫ్లోకి. అండ్ న్యూ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది ఆ న్యూ పర్సన్ దగ్గర నుండి. అండ్ అగైన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మన రీడింగ్లో. ఓకే, ఇందాక మనం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ చూసాం ఇక్కడ. కపుల్ కార్డ్స్ అయితే మనకి చాలా వస్తాయి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఆల్రెడీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. రీడింగ్ చూస్తున్న ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ ఈ స్టేజ్కి ఇంకా వెళ్ళాలి అని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్కి ఈ స్టేజ్ రావాలి అని తన స్ట్రాంగ్ డిజైర్. అలా ఎప్పుడైతే ఆ స్టేజ్కి వెళ్తారో అప్పుడు వచ్చి మీ దగ్గరికి కలవాలి అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అంటే కొంతమందికి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండదు. స్టేటస్ కన్సిడర్ చేస్తే తర్వాత రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. అలాంటి ఓవర్ థింకింగ్ ఏదో ఉంది. సో ఇక్కడ మీ పర్సన్ ఇదనమాట పరిస్థితి.
ప్రజెంట్ మీరే మళ్ళీ మీ పర్సన్కి హెల్ప్ చేయాలి. మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు. ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నారు. ఓకే, బట్ ఫీలింగ్ గిల్టీ అనమాట. ఇన్ని రోజులు మీతో మాట్లాడకుండా సడన్గా వచ్చి మీతో మాట్లాడి మిమ్మల్ని మనీ హెల్ప్ అడిగితే మళ్ళీ మీరు ఎలా ఫీల్ అవుతారో, మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తున్నారు. బట్ అయినా కూడా వస్తారు. ఎందుకంటే అక్కడ ఆ మనీ ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో మీ పర్సన్కి, వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది మీ పర్సన్కి. సో తప్పకుండా యూనివర్స్ మీ పర్సన్ని అలా మీ వైపు పంపిస్తుంది. 10 of Wands, లైఫ్లో ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది మీ పర్సన్కి అండ్ మీకు కూడా రిగార్డింగ్ రిలేషన్షిప్. 9 of Wands ఇలా మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ టవర్ కార్డ్. ఈ టవర్ మూమెంట్ ఎక్కడ అంటే మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీ మధ్య టవర్ మూమెంట్ నడుస్తుంది. ఆ రిలేషన్షిప్ ఎండ్ అవ్వబోతుంది అండ్ ఈ విష్ అయితే ఫుల్ఫిల్ అవ్వబోతుంది. 9 of Cups, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. అగైన్ క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ ఉమెన్. ఓకే, సో ఈ ఎనర్జీస్లో ప్రజెంట్ మీరున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంది మీ సిచ్యువేషనే హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంది. అసలు మీ రిలేషన్షిప్ అసలు ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు అని అంటే బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్. 2 of Cups, మీరు అండ్ మీ పర్సన్ ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, పాస్ట్ లైఫ్లో కూడా మీరు మీ లైఫ్ని షేర్ చేసుకున్నారు ఇద్దరు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్కి అండ్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ అవన్నీ కూడా వద్దు అనుకుని మళ్ళీ మీ రిలేషన్షిప్పే మీరు కావాలి అని అనుకుంటున్నారు. ఒక న్యూ రిలేషన్షిప్, ఒక న్యూ కన్వర్సేషన్, ఒక న్యూ మెసేజెస్ ఆర్ కాల్స్ ఎక్కడి నుంచో రాబోతున్నాయి ఒక న్యూ పర్సన్ దగ్గర నుంచి. బట్ మీరు మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేశారు. మొత్తం మీ ఎనర్జీస్ మొత్తం ఈ రిలేషన్షిప్ మీద మనం ఫోకస్ చేయకుండా ఏం చేశారంటే మీరు మీ కెరీర్ పైన, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేశారు. సో అందుకే విదిన్ షార్ట్ పీరియడ్ మీకు ఒక మంచి డెవలప్మెంట్ అయితే కనిపించింది. పబ్లిక్ రికగ్నిషన్ వచ్చింది అండ్ మీ బ్యాంక్ బ్యాలెన్సెస్ చాలా సడన్గా పెరిగిపోయాయి. 4 of Pentacles, సేవింగ్ మనీ. మీరు కూడా మీరు మనీ సేవ్ చేస్తున్నారు మీ ఫ్యూచర్ కోసం. అండ్ మీ రిలేషన్షిప్ని కూడా ఇంత జాగ్రత్తగా, మీ మనీ ఎలా ఇంత జాగ్రత్తగా ఉంచుతున్నారో మీ రిలేషన్షిప్ని కూడా ఇంతే జాగ్రత్తగా ఉంచుతున్నారు. దాన్ని వదులుకోవడానికి మీకు ఇష్టం లేదు. సో అందుకే 4 of Wands ఎనర్జీలో ఉన్నారు మీరు. 4 of Wands అంటే ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. ఫ్యామిలీ కార్డ్, మ్యారేజ్ కార్డ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇది మీ వైపే తిరుగుతుంది. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఒక కార్మిక్ సైకిల్, డిఫికల్ట్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది అండ్ ఒక న్యూ కార్మిక్ సైకిల్, ఒక న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కమ్యూనికేషన్ వస్తుంది, ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ డీప్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అగైన్ మళ్ళీ మీరు డిస్కస్ చేసుకుంటారు అబౌట్, మళ్ళీ ఫైనాన్సెస్ కోసమే డిస్కస్ చేసుకుంటారు మీరు. అసలు మీ రిలేషన్షిప్కి ఫౌండేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఇంకా వేరే పాయింట్స్ ఏమీ లేవు, ఓన్లీ ఫైనాన్సెస్ అన్నమాట. మీ రిలేషన్షిప్కి ఫౌండేషన్ పడేది ఈ ఫైనాన్సెస్ వల్ల. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. మీ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ పైన టాటూ ఉండొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ఆర్ నెక్కి లెఫ్ట్ సైడ్ టాటూ ఉండొచ్చు. ఓకే, స్టబర్న్ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ. త్వరగా ఏది డిసైడ్ చేయరు. 8 of Pentacles. ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ పర్సన్ అండ్ మీ రిలేషన్. మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్ చాలా
ముందుకెళ్ళాలి, అదొక బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీ రిలేషన్ అయితే చూడాలి. మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ వరకు వెళ్ళాలి ఆ రిలేషన్ అని మీరు చాలా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు అండ్ పెడుతున్నారు. ఇంకా దానికి ఒక మంచి రిజల్ట్ అయితే ఇవ్వబోతుంది యూనివర్స్. సెలబ్రేషన్ కార్డ్ అండ్ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంటుంది ఇక్కడ చాలామంది రిలేషన్లో. ఆల్రెడీ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది. సో దట్ థర్డ్ పార్టీ వల్లనే మీ పర్సన్ అట్లా అయిపోయారు ప్రజెంట్. సో ఇలా బౌండరీస్ అయితే పెట్టుకుని కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ బౌండరీస్ దాటి బయటకు వస్తారో ఆ రోజే మీకు మీ రిలేషన్షిప్ ముందుకెళ్తుంది. ఆ బౌండరీస్ ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ, అవే బౌండరీస్. ఇవన్నీ కూడా కట్ చేసుకుని అప్పుడు మీ దగ్గరికి రావాలి, క్లియర్ చేసుకుని రావాలి మీ దగ్గరికి. అప్పుడే మీరు ఒక బ్రైట్ లైఫ్ అయితే చూస్తారు. స్టార్ కార్డ్. ఓకే, ఈ స్టార్ కార్డ్ కూడా ఒక మీకు కమ్యూనికేషన్ని చూపిస్తుంది. ఒక బ్రైట్ కమ్యూనికేషన్, స్ట్రాంగ్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్. అందులో స్ట్రాంగ్ వర్డ్స్ ఏవో యూజ్ చేసుకుంటారు మీరు. ప్రామిసెస్ ఉంటాయి దాంట్లో, కమిట్మెంట్స్ ఉంటాయి. ఓకే, బట్ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. బట్ హై లెవెల్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది చూద్దాం. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం చెప్తారు. అవన్నీ మీరు కూడా క్లియర్ చేయడానికి ఓకే చెప్తారు. ఇద్దరు కలిసి క్లియర్ చేద్దామని డిసైడ్ అవుతారు. బట్ రిలేషన్షిప్లో కమిట్మెంట్ అనేది ఉంటుందా? లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఉంటుందా? ప్రపోజల్ ఉంటుందా? అవన్నీ చూద్దాం. ఎస్, మిమ్మల్ని కొంతమంది సీక్రెట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అలాంటి మ్యారేజ్ కాకుండా చట్ట ప్రకారమే చేసుకుంటారు మిమ్మల్ని మ్యారేజ్. ఓకే, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. జస్టిస్ చేయబోతుంది మీ రిలేషన్షిప్కి యూనివర్స్. ఓకే, సో మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికే రాబోతున్నారు. అదొక ఫ్రాడ్ ఎనర్జీ అయితే కాదు. మూవింగ్ ఫార్వర్డ్, ఇలా తొందరపాటు పడి తొందరగా మీ దగ్గరికి రావాలి. ఫ్యామిలీ కార్డ్ అండ్ మ్యారేజ్ కార్డ్ అగైన్. ఇది ఒక ఫ్రాడ్ ఎనర్జీ, ఫేక్ ఎనర్జీ అని చెప్పలేము ఇక్కడ, ఎందుకంటే ఇది 100% జెన్యూన్ ఎనర్జీ. ఇది ఫ్యామిలీ కార్డ్, మ్యారేజ్ కార్డ్. ఓకే, మ్యారేజ్, కిడ్స్, డొమెస్టిక్ లవ్, అలాంటి ఎనర్జీస్కి సంబంధించిన కార్డ్ ఇది. సో ఇది కూడా స్ట్రాంగ్ ఏరీస్, మేషరాశి. సో ఇక్కడ మీ పర్సన్ కూడా స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. ఓకే, ఈ పర్సన్ నమ్మొచ్చు అయితే, 100% నమ్మొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వడానికే రాబోతున్నారు మీ పర్సన్. ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఇష్యూస్లో, ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళ విషయం చెప్తున్నా, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు. సో మీ లైఫ్లో ఈ పర్సనే లాస్ట్ పర్సన్ అనమాట. లాస్ట్ అండ్ ఫస్ట్ అవ్వచ్చు కొంతమందికి. మీ సోల్మేట్, ఫ్యూచర్ సోల్మేట్ అనమాట, లైఫ్ పార్ట్నర్ ఆఫ్ దిస్ లైఫ్. ఓకే, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా మీది. పాస్ట్ లైఫ్లో కూడా ఇతనే ఆర్ ఈమె, హీ ఆర్ షీ, వీళ్ళే మీ లైఫ్ పార్ట్నర్గా ఉన్నారు లాస్ట్ లైఫ్లో కూడా. ఓకే, సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 4444 అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.